ఏలూరులో సర్కార్ ఆసుపత్రికి జబ్బు చేసింది. పేదవారికి అందాల్సిన వైద్యం పడకేసింది. ఒక పక్క వసతుల లేమితో రోగులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క వైద్యుల నిర్లక్ష్యం ఇప్పుడు రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఆపరేషన్ల విషయంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. ఏలూరు సర్వజన ఆసుపత్రి అంటేనే బాలింతలు బెంబేలెత్తిపోతున్నారు. సర్వజన ఆసుపత్రిలో సిజేరియన్ చేయించుకున్న వారి కడుపు కోతలకు అంతే లేకుండా పోతోంది. మరోవైపు నెలల తరబడి తిరుగుతున్న వైద్యం అందని ద్రాక్షలాగే మారిపోయింది. ఏలూరు జిల్లా ఆసుపత్రిలో రోగుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వైద్యం నారాయణో హరి అన్నారు. కానీ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకున్న రోగులు హరి అనేలా ఉన్నారు. ఏలూరు జీజీహెచ్ కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ముఖ్యంగా పేదలకు ఈ హాస్పిటలే దిక్కు. ఇలాంటి కీలకమైన ఆసుపత్రిలో రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సర్వజన ఆసుపత్రిలోని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ విభాగంలో ప్రసవం చేసుకున్న బాలింతలు నరకం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రసవం జరిగిన 8 రోజులకు డిశ్చార్జ్ అవ్వాలి. కానీ ఇక్కడ 15 రోజులు, నెల రోజులైనా ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి. కుట్లు రెండోసారి వేస్తున్నారండి. ఫస్ట్సారి బాగానే ఉన్నాయని చెప్పి వేసారండి. అసలు ఇంత గ్యాప్లో వేస్తున్నారు కుట్లు. అవేమో వాసిపోతున్నాయి, బాగా సీమ్ పట్టాయి అని చెప్పి రెండోసారి మళ్ళీ చేశారు. చాలా 16వ తారీఖున చేశారు కిందటి నెల. మళ్ళీ 1వ తారీఖున మళ్ళీ ఇంకోటి చేశారండి. ఇవాళ చేసి 5 రోజులు. ఇబ్బందిగా ఉందండి, బాగా చూడట్లేదండి. ఇన్ఫెక్షన్ సోకిందంటూ ఆపరేషన్ చేయించుకున్న బాలింతలకు పదే కుట్లు వేస్తూ నరకం చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణులకు, శిశువులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు చాలా ఏళ్ల క్రితం ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ బ్లాక్ నిర్మించారు. రోజు 150 నుండి 200 మంది వరకు గర్భిణులు ఇక్కడ ఓపీ సేవలు పొందుతున్నారు. అయితే వైద్యులు తగినంత మంది లేకపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఆదివారం చేశారు సార్, ఇప్పుడు తీశారు కుట్లు. ఫస్ట్ టైం 3 కుట్లు తీశారు, బాగానే ఉందన్నారు. ఈరోజు పంపించేస్తామని మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ మొత్తానికి విడదీసేసి క్లీన్ చేశారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ చేస్తారంట. డాక్టర్లే అన్నారు. మరి వాళ్ళు ఏజ్ చూస్తేనేమో చిన్న ఏజ్లాగా ఉంటాయి, వాళ్ళేమో డాక్టర్లు అయిపోతున్నారా. నాకు షుగర్ అని తేలింది సార్. మళ్ళీ ఆపరేషన్ అన్నారు. షుగర్ పేషెంట్కి ఎన్నిసార్లు చేస్తారు ఆపరేషన్లో? అలా చేస్తే ఎలా ఉంటారు? ఏంటి సార్ ఇదంతా? ప్రాణాలతో చెలగటమా? రోజు 10 మందికి పైగా గర్భిణులకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ డెలివరీ అయిన 8 రోజులకు డిశ్చార్జ్ చేయాలి. అయితే 8 రోజులైనా కుట్లు మానకపోవడంతో మళ్లీ కుట్లు వేసి హాస్పిటల్లోనే ఉంచుతున్నారు. చాలా మంది బాలింతలకు 2-3 సార్లు కుట్లు వేస్తున్నారు. అదేమని అడిగితే ఇన్ఫెక్షన్ అయిందని చెబుతున్నారు. ట్రైనీ డాక్టర్లతో కుట్లు వేయిస్తున్నారని, అందుకే ఈ విధంగా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలింతలు కడుపు కోతలు భరించలేక బోరున రోదిస్తున్న దృశ్యాలు వార్డు మొత్తం కనిపిస్తున్నాయి. మళ్ళీ సెకండ్ టైం చేశారు. ఫస్ట్ సారి మానలేదు, 2 గుట్లు వేశారు. 23వ తారీఖున చేశారు, మళ్ళీ ఈరోజు చేశారు. జిల్లా ఆసుపత్రికి వస్తున్న వారికి కనీసం డాక్టర్ వైద్యం చేయకుండానే మందులు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పి 6 నెలల నుండి తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. గుడివాడ నుండి వచ్చిన తమను నెలల తరబడి తిప్పించుకుంటున్నారని, సరైన వైద్యం అందివ్వడం లేదని మరికొంతమంది రోగులు వాపోతున్నారు. ఇంతవరకు నన్ను ఏం పట్టించుకోలేదు. ఎప్పుడు వచ్చినా ఇలా రాసి పంపించేస్తారు. ఆ టెస్టులు ఈ టెస్టులు అంటారు. కనీసం ఒంటి మీద చేసి చూడలేదు. కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పారండి. ఏం చేయలేదండి. 6 నెలల నుంచి ఓవర్ బ్లీడింగ్ ఇప్పటి వరకు కూడా అవుతానే ఉంటుంది. 6 నెలలండి. 6 నెలల నుంచి ఇప్పటి వరకు వచ్చిన పేపర్లు, రసీదులు అన్నీ ఉన్నాయి. ఇగోండి చూడండి. బాలింతలకు పదే కుట్లు వేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. అటు వైద్యులు మాత్రం బాలింతల దగ్గరకు వచ్చే బంధువుల వల్లనే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని కుంటి సాకులు చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ లో చూసుకుంటే ఏలూరు జీజీహెచ్ లో ఇన్ఫెక్షన్లు కేవలం 5% మాత్రమే అని చెబుతున్నారు. అటెండెంట్స్ ఒకరు ఎక్కువ రాకూడదండి. అలా పాదధూళి వల్ల కూడా మనకి బ్యాక్టీరియా లోపలికి రావచ్చు. సో అటెండెంట్ ఒక్కరే ఉండాలండి బేబీ దగ్గర. అదొకటి మెయిన్ ప్రాబ్లం. సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కొద్ది రోజులు డ్రెస్సింగ్ చేసి మళ్ళీ ఇన్సిషన్ వేసేస్తాము. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు.
ఏలూరు జీజీహెచ్లో 78 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వైద్యుల పోస్టులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. ఏలూరు జీజీహెచ్ జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ డెలివరీలు జరిగేవి. అప్పుడు ఇన్ని ఇన్ఫెక్షన్ కేసులు లేవు. ఇప్పుడు మాత్రం దాదాపు ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ సోకుతోంది. దీనికి ఎవరు కారణమని ప్రశ్నిస్తున్నారు వామపక్ష నాయకులు. జీజీహెచ్ ను మెరుగుపరచడంలో అధికారులు చేతులెత్తేశారని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వామపక్ష నేతలతో పాటు హాస్పిటల్కి వచ్చిన రోగులు, బంధువులతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. ఏలూరులోని జీజీహెచ్ వద్ద కూడా దళిత సంఘాల నాయకులు ఆందోళన పట్టుబట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఆందోళన చేయడం కారణం మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు పేద ప్రజలు, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలా ఘోరమైన ఆరోగ్య పరిస్థితుల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నారు. ఏంటయ్యా అంటే డెలివరీకి వచ్చిన ప్రతి కేసులో కూడా చిన్న ఆపరేషన్ అయితే 1 నుంచి 2 నుంచి 4 రోజులు డిశ్చార్జ్ అవ్వాలి. పెద్ద ఆపరేషన్ అయితే మహా అయితే 7 నుంచి 10 రోజులు డిశ్చార్జ్ అవ్వాలి. కానీ 25 రోజులు 26 రోజులుగా బెడ్ మీద పేషెంట్లు ఉన్నారే. కలెక్టర్ మెంబర్గా ఉన్నారు కదా, అయినా అక్కడ పేదలకు వైద్యం అందాలంటారా? ఈ రోజు మినిస్టర్ గారు ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఒక నెల 15 రోజుల క్రితం చిన్న బాలుడు చచ్చిపోయిందని. దాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇటువంటి సన్నివేశాలు పునరావృతం అయ్యేది కాదు. ఎందుకంటే మెడికల్ మాఫియా ముందు కూడా ఎవరు పనిచేయరు అనేది ఓపెన్గా మనకి కళ్ళ కట్టేది కనపడుతుంది. పోయిన వారం సోమవారం మళ్ళీ కుట్లేశారు అదే ప్లేస్లో. ఒకసారి కుట్లు వేయడమే ప్రాబ్లం. కుట్లు పగిలిపోయి అసలు కుట్లు ట్రీట్మెంటే లేదు సరిగ్గా. ఒక డ్రెస్సింగ్ లేదు, ఒక దానికి వైద్యం లేదు, మెడిసిన్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ రెండోసారి కుట్లు వేసి ఇవాళకి 23 రోజులు ఇప్పటి వరకు డిశ్చార్జ్ చేయాలి. వీరితో మాట్లాడదాం. అసలు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే సమస్యలకి నిలయంగా ఉంది. దీన్ని పట్టించుకునే నాదులు లేదు. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో 100% ఫెయిల్ అయింది. ఇక్కడ పేద రోగుల పట్ల, పేద ప్రజల పట్ల ఒక ప్రయోగశాలగా మార్చేశారు. ఇక్కడ నిరంతరం కూడా పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని తోడు ఇక్కడ ఆపరేషన్ చేయడం అంటే ఒక ఆపరేషన్కి కనీసం 3-4 సార్లు ఆపరేషన్ చేస్తే, కుట్లేస్తే కానీ సక్సెస్ అయిన పరిస్థితి ఉండట్లేదు. కోతలు ఏ విధంగా చూస్తారు ఇక్కడ? అసలు ప్రత్యేకంగా ఆపరేషన్ చేస్తే 2-3 సార్లు కుట్లేస్తున్నారంట. నరకం చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కార్పొరేట్ వైద్యం అందిస్తామనేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు చాలా ఆర్భాటంగా ప్రచారం చేశారు. కానీ ఇక్కడ నాకే స్వయ అనుభవం. మా మిస్సెస్కు అనారోగ్య సమస్య వస్తే వారం రోజులు తిరిగితే కనీసం రిపోర్ట్లు ఇవ్వని పరిస్థితి. అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ మాఫియా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? మేము 3 నెలలు మట్టిని తిరుగుతున్నామండి. తిరుగుతుంటే రేపు రా, ఎల్లుండి రా అని అంటున్నారండి. మేము గుడివాడ నుంచి వచ్చామండి. నాకు కడుపులో గడ్డ ఉందండి, చౌతర మీద ఉన్నాయి గడ్డలో. మొత్తం బాగోట్లేదండి నాకు. 3 నెలల మట్టిని తిరుగుతున్నాము. ఆయన రేపు రమ్మంటున్నారు, ఎల్లుండి రమ్మంటున్నారు. మేము లేనివాళ్ళం అండి, మేము పేదవాళ్ళం అండి. అదండి మీ అందుకని ఇప్పుడు 3 నెలల మట్టి 4 నెలల మట్టి తిరుగుతున్నామండి. ఏం లేదండి, అసలు ఏం లేదండి. ఏ విధంగా చూస్తారు? ప్రత్యేకంగా ఎంతో మంది ఇక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు ప్రభుత్వ ఆసుపత్రి అండి. వాస్తవంగా ఇక్కడ ప్రతిదీ కూడా 1, 2, 3 సార్లు 4 సార్లు రిపీట్ అవుతుందండి. మరి వీళ్ళ పట్టాలు ఉన్న డాక్టర్లా లేదా పట్టాలు లేని డాక్టర్లా తెలియట్లేదు. అదే ప్రైవేట్ హాస్పిటల్ అయితే వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ కొంతమంది నడుపుతున్నారు. అక్కడ మాత్రం వైద్యం బాగానే చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వైద్యం మరి పేదలకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదు. పేద ప్రజలంటే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత విద్వేషపూర్వమైనటువంటి ఇలా జరగటం చాలా దారుణమైన సంఘటనలు ఇవి. ఇప్పటికైనా దీనికి ప్రభుత్వ హోదా లేదనేది ఒప్పుకోండి. ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాదు కదా, ఒప్పుకోండి. ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాదు, ఇది మెడికల్ కాలేజ్. ఇది మెడికల్ కాలేజీ అని చెప్పండి. ఓ పక్కనేమో రికార్డులో ప్రభుత్వ ఆసుపత్రి రాసుకుంటారు, పడకలేమో గతంలో ఉన్న పడకలు మెయింటెనెన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రజల్ని ఏం చేయాలని చెప్పేసి మీరు చూస్తారనేది ఈరోజు మీరు ఆలోచించాలి. చూస్తే కనుక ప్రభుత్వానికి సంబంధించి కూడా పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి అని కానీ కనీస వైద్యం అందడంలో పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు తల్లులకు సంబంధించి కడుపు కోతలు దారుణంగా పెరిగిపోయాయి. ఒకసారి చేసినటువంటి ఆపరేషన్ సంబంధించి పదే ఆపరేషన్ చేయడం మూలంగా వచ్చినటువంటి ఎవరైతే గర్భిణులు ఉన్నారో, ఎవరైతే డెలివరీ అయిన తర్వాత సుమారు 25 రోజుల పాటు ఇక్కడే మగ్గిపోతున్నారని చెప్పని వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చేటువంటి పేషెంట్లకు సంబంధించి కూడా నెలల తరబడి తిప్పించుకుంటున్నారు, కానీ కనీసం వైద్య సదుపాయాలు అందించట్లేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి పాలకులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించి సామాన్యులకు సంబంధించి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వస్తున్నటువంటి వారికి సరైన వైద్యం అందించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన కూడా కనబడుతుంది. ఈ నరేష్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.